హాయ్ అండి. ఇది మనకి 4 ఇయర్స్ సిరీస్లో థర్డ్ లెక్చర్. 4 ఇయర్స్ సిరీస్ అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ చూసాము. టైప్స్ ఆఫ్ 4 ఇయర్స్ సిరీస్, 4 ఇయర్స్ సిరీస్ని ఏ విధంగా లిమిట్స్ని యూజ్ చేసుకొని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది చూశాను. ఇది ఏంటంటే సింపుల్ ప్రాబ్లం చెప్పాను 0 to 2π ఇంటర్వెల్లో. ఇక్కడ ఏంటంటే 0 to 2π ఇంటర్వెల్లో ట్రిగ్నోమెట్రిక్ ఇచ్చినప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ఇది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి నాన్న. ఇవి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే ఎక్స్పాండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్, ద లిమిట్స్ ఇట్ షుడ్ బి ఎక్స్ లైస్ ఇన్ బిట్వీన్ 0 to 2π యాజ్ ఏ 4 ఇయర్ సిరీస్ ఆర్ సాల్వ్ ఆర్ ఇవాల్యుయేట్ అనొచ్చు. కానీ ఒక్కొక్కసారి యాజ్ ఏ 4 ఇయర్ సిరీస్ అండ్ డెడ్యూస్ దట్ ఆర్ షో దాట్ అనేసి ఇలా సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఎలా కనుక్కోవాలనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to 2π అన్నప్పుడు యాజ్ యూజువల్ కామన్ 4 ఇయర్ సిరీస్ లిమిట్స్ మనం చేసేయాలి. ఇక్కడ మనకి ఏమని తెలుసు అంటే వాట్ ఈజ్ అవర్ 4 ఇయర్ సిరీస్ హియర్? 4 ఇయర్ సిరీస్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 4 ఇయర్ సిరీస్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ నాట్ ప్లస్ సమ్మేషన్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫైనట్ ఏఎన్ కాస్ ఎన్ ఎక్స్ ప్లస్ బిఎన్ sin nx. అవునండి, bn sin nx. ఇది మన 4 ఇయర్స్ సిరీస్. కానీ ఈ 4 ఇయర్స్ సిరీస్లో మనకి తెలుసు ఏ నాట్ అంటే ఏంటి, ఏఎన్ అంటే ఏంటి, బిఎన్ అంటే ఏంటో. ఈ ఏ నాట్ ఏఎన్ బిఎన్ అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఎగ్జామ్లో రాయాలి దిస్ ఈజ్ ద 4 ఇయర్ సిరీస్ ఏ నాట్ సంథింగ్ ఏఎన్ బిఎన్ అని ఫార్ములా రాయండి. నేను 1 by 1 రాస్తున్నాను. నౌ టు ఫైండ్ ఏ నాట్ క్లియర్గా రాయండి ఎగ్జామ్లో, డోంట్ వరీ. ఫైండ్ ఏ నాట్ అని చెప్పేసి రాయండి. ఏ నాట్, వాట్ ఈజ్ ఏ నాట్ హియర్? ఏ నాట్ ఫార్ములా ఏంటిది మనకి? 1/π ఇంటిగ్రల్ c to c plus 2π f of x dx. ఇక్కడ c to c plus 2π కదండి. అంటే ఏంటిది? ఇంటిగ్రల్ ఏది ఇచ్చారు మనకి ఇక్కడ? ఏ నాట్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ ఆఫ్ ద లిమిట్స్ ఇస్ 0 to 2π, 0 to 2π f of x. What is our f of x here? 4 years function x sin x dx. ఇక్కడ కొంతమంది యూవీలో ఉన్నప్పుడు యూవీ డాష్ యూవీ డబల్ డాష్ అలా ఒక ఫార్ములా ఉంది, అది యూజ్ చేయొచ్చు. కానీ ఇది మీరు ఇంటర్మీడియట్లో చేశారు కాబట్టి లియేట్ ఆర్ ఐలెట్ యూజ్ చేయండి, వెరీ ఈజీ. డిఫరెంట్ ఫార్ములా కావాలన్నా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, లియేట్ ఆర్ ఐలెట్ యూజ్ చేసిన ఆల్జిబ్రాయిక్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈజ్ సెకండ్ ఫంక్షన్. దీని ముందు వీడియోలో చెప్పాను నేను. 2 ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అని 2 ఫార్ములాస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నేను చదువుకున్నప్పుడు ఇలానే గుర్తుపెట్టుకున్నాను, ఇంటూ డిఎక్స్. ఇదండి నా ప్రిన్సిపల్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి నాన్న. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అంటే నాకు ఎక్స్ వస్తుంది. ఓకే, ఎందుకని? లియేట్ అండ్ ఐలేట్ యూస్ చేస్తే అప్పుడు ఏ నాట్ 1/π. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫంక్షన్? ఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్. ఒక్క ప్రాబ్లంకి రాస్తాను, తర్వాత మీరు చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్, ఓపెన్ ద బ్రాకెట్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, క్లోజ్ ద బ్రాకెట్, డిఎక్స్, దెన్ అగైన్ క్లోజ్. ఓకే, అంటే దీనికి ఇంటిగ్రేషన్, మళ్ళీ డిఫరెన్షియేషన్, తర్వాత మళ్ళీ ఇంటిగ్రేషన్. ఓకే, అప్పుడు ఏమొస్తుంది చూడండి. మీకు బాగా తెలిస్తే డైరెక్ట్ రాయొచ్చు. ఫస్ట్ ఫంక్షన్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మనకి తెలుసు, ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అంటే ఎక్స్ కాస్ ఎక్స్, క్లియర్? మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్, మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ప్లస్ ఏముంటుంది నాకు? కాస్ ఎక్స్, ఇంకొక డిఎక్స్ ఉంటుంది. ఇంకొక స్టెప్లో చేద్దాం. ఇజ్ ఇట్ విజిబుల్? క్లియర్గా ఉందా? ఇప్పుడు నేను దీన్ని 1/π చూడండి బేటా,
కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ నాకు ఏమొస్తుంది చెప్పండి, ఇది ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, లిమిట్స్ ఈజ్ 0 to 2 పైన మర్చిపోకండి, 0 to 2π డన్. ఇప్పుడు నేను అప్లై ద అప్పర్ లిమిట్. వాట్ ఈజ్ అవర్ అప్పర్ లిమిట్? 2π minus 2π into cos 2π, okay, plus this is what, sin 2π minus of this minus plus 0 into this అంటే 0 అవుతుంది, sin 0 కూడా 0 అవుతుంది. ఓకే డన్. ఎనీ మోర్ డౌట్స్? ఇక్కడ మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఏమని, cos 2π cos 2nπ is always 1 and sin 2nπ is 0, sin this value. ఓకే, ఇది దీని వాల్యూ ఎంత అండి, 2π into 1, ఇది ఎంత 0 వస్తాయి అన్నీ. సిన్స్ cos 2π is 1, this is 0 sin. ఇక్కడ పై క్యాన్సల్, ఇంకేమన్నా వస్తుందా అండి? వాట్ యూ విల్ గెట్ -2. a naught is what, -2 వచ్చింది బెట నాకు a naught. ఓకే, నౌ ఐల్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ an వాల్యూ. మనకి anకి ప్రిన్సిపల్ ఏమని తెలుసు, టు ఫైండ్ an అని రాసి, వాట్ ఈజ్ అవర్ an వాల్యూ? an is equal to 1/π ఇంటిగ్రల్ 0 to 2π. ఇంకొక స్టెప్ రాయండి, c2c plus 2π f of x cos nx dx. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎలాంటి ఫార్ములా ఇట్లా వచ్చినప్పుడు వాటిది రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? an ఫైండ్ అవుట్ చేస్తున్నాను. an is equal to 1/π నాన్న, 1/π ఇంటిగ్రల్ c2c plus 2π 0 to 2π fx అంటే నాకు ఏముంది తెలుసు, x sin x, ఇంకా రిమైనింగ్ ఏముంది ఇక్కడ, cos nx dx. ఇది చూసిన తర్వాత చాలామంది భయపడతారు, ఏ ఫార్ములా చేయాలి మేడం, సైన్ ఏ సైన్ కాస్ బి అని కనిపిస్తుంది అంటారు. కానీ మనకు ఒకటి తెలుసు, ఏమని తెలుసు, 2 sin ఏ కాస్ బి ఉన్నప్పుడు ఫార్ములా తెలుసు. ఏంటది మీకు అర్థం కావడానికి ఇక్కడ రాస్తాను చూడండి. మనకు ఒకటి తెలుసు, ఏంటిది, 2 sin ఏ cos b. is it visible? 2 sin a cos b ఉన్నప్పుడు దాన్ని ఏమని రాయొచ్చు అంటే మనం sin a plus b plus sin a minus b, sin a plus b plus sin a minus b లోకి రాయొచ్చు. రాసిన తర్వాత అంటే సైన్ సంథింగ్ వస్తుంది, సైన్ సంథింగ్, అప్పుడు ఇంటిగ్రేషన్ మనకి ఈజీ అవుతుంది. దానికి రాయాలి అంటే ఇక్కడ 2 అనేది లేదు, కాబట్టి నేను ఏం చేస్తాను, 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. రెడ్ మార్క్తో రాస్తున్నాను, మల్టిప్లై డివిజన్ చేసిన టర్మ్. ఓకే, ఇక్కడ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రోడక్ట్ చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నాను 2తోనే. దెర్ ఈజ్ నో మోర్ చేంజ్. అవునా, చేంజ్ ఏమి ఉండదు. నేను మల్టిప్లై డివిజన్ చేసింది రెడ్డింగ్తో రాశాను. సైన్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్, ఇది ఏ ఫామ్లో వచ్చింది, ఈ ఫామ్లోకి కన్వర్ట్ అయింది. ఈ ఫామ్లోకి కన్వర్ట్ అయితే నేను ఏమని రాయొచ్చు, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. అవునా, అంటే 1/2π. దీన్ని ఇంకా రాద్దామండి, 0 to 2π x. 2 sin a cos b అంటే sin a plus b, x as it is sin a plus b, a plus b, a అంటే x అండి, b అంటే nx, a plus b. ఓకే, ప్లస్ ఈ x అనేది కామన్ కదా దీని మొత్తానికి. ఓకే, sin a plus b sin a minus b sin x minus nx. ఓకే డన్. dx. ఇప్పుడు ఎక్స్తో ప్రోడక్ట్ చేసి రాస్తాను చూడండి. సింపుల్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, రాని వాళ్ళకు కూడా వస్తుంది. అంటే ఎక్స్ ఒకటి, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్ ఒక టర్మ్ ఇంటూ డిఎక్స్ అని రాయండి.
ఇది మొత్తం కామన్, ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తున్నాను. 0 to 2π ఎక్స్తోని ప్రోడక్ట్ కూడా చేస్తున్నాను. x ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ nx dx. ఇస్ ఇట్ క్లియర్? ఎక్స్ కామన్ తీసి మనం 1 - xలో కూడా రాయొచ్చు. ఇంకొక స్టెప్ రాద్దాం చూడండి మీకు అర్థం కావడానికి. 1/2π 0 to 2π x. ఈ రెండిట్లో x కామన్ ఉంది కదా, నేను దాన్ని ఏమని రాయొచ్చు? 1 + n of x అని రాయండి, dx రాయండి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to 2π x సైన్ ఆఫ్ x కామన్ తీస్తాను, కామన్ తీసి ఇలా రాశాను. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను. ఏంటిది? uv. ఓకే, అది ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఏంటిది? x. ఇజ్ ఇట్ విజిబుల్ నాన్న? కనిపిస్తుందా? ఎస్. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటిది? ఆల్జీబ్రాయిక్. దిస్ ఈజ్ మై f ఆఫ్ x హియర్. ఓకే, 1/2π. ఈ అర్థం కాకుంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఈసారి నేను అంటున్నాను, డిఫరెన్షియేషన్ చేస్తాను. ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, ఒకసారి రాస్తానులేండి. ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. చాలా లెంతీ అవుతుంది, నేను ఫార్ములా చెప్తూ చేసేస్తాను. ఓకే, ఎందుకని రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా దీనికి. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే సైన్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? మైనస్ కాస్, తర్వాత మైనస్ కాస్ డివైడెడ్ బై వాట్ ఈజ్ అవర్ టర్మ్? 1 + n. ఓకే, కాస్ nx అంటే కాస్ nx/n, అవునా? 1 + n. ఓకే, తర్వాత ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్. డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1 వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఇదే కదా, ఇది వస్తుంది. దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. మైనస్ కాస్ ఆఫ్ 1 + n ఆఫ్ x/1 + n dx. ఓకే, ఇంకొక స్టెప్లో దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇప్పుడు దీనికి వెళ్ళండి, ఇది ఎట్లా వస్తుంది? ఇది మొత్తానికి కామన్ అండి, 1/2π. ఓకే, సేమ్ యూవి అప్లై చేస్తున్నాను. లిమిట్స్ 0 to 2π. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఏమొస్తుంది? మైనస్ కాస్ ఎక్స్, ఓకే, బై 1 - n, ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ లైక్ దిస్, ఓన్లీ నెగిటివ్ వస్తుంది ఇలానే, కాకపోతే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. అంటే ఏంటిది? మైనస్ కాస్ 1 - n x/1 - n, దీనికి dx 0 to 2π. ఇంకొక ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ, ఇవి రెండు సింప్లిఫై చేద్దాం. ఓకే, ఫైనల్గా ఇదండి. దీన్ని సింప్లిఫై చేస్తే 1/2π. చూడండి అమ్మా, ఇది మైనస్ కదా, అంటే నేను ఏమని రాస్తాను? మైనస్ ఎక్స్ కాస్ 1 + n ఆఫ్ x/1 + n. ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, కాస్ ఇంటిగ్రేషన్ సైన్ అవుతుంది. అప్పుడు అదేమవుతుంది? ప్లస్ సైన్ 1 + n ఆఫ్ x/1 + n, మళ్ళీ 1 + n వస్తుంది ఇంకో ఇంటిగ్రేషన్, అంటే 1 + n హోల్ స్క్వేర్. డన్. ఓకే, ఇది కూడా సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుంది? ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఎక్స్ కాస్ 1 - n x/1 - n. తర్వాత దీని ఇంటిగ్రేషన్, ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, కాస్ ఇంటిగ్రేషన్ సైన్ వస్తుంది, అంటే సైన్ ఆఫ్ 1 - n x/1 - n. ఇక్కడ ఆల్రెడీ 1 - n ఉంది కాబట్టి 1 - n హోల్ స్క్వేర్. ఓకే, డన్. ఇంటిగ్రేషన్ చేసినాక ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాను. 0 to 2π. చూడండి, నేను ఇటు రబ్ చేస్తాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి నాన్న, అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను. అప్పర్ లిమిట్లో ఎప్పుడైనా 2π ఉంది, పై ఉంటే
సైన్ టర్మ్స్ అనేవి 0 అయిపోతాయి. ఎందుకని sin 2n పై దిస్ ఇస్ 0. ఓకే, sin పై కావచ్చు, sin 2n పై సైన్ టర్మ్స్ 0 అయిపోతాయి. కన్సిడర్ ఓన్లీ ద కాస్ టర్మ్స్. ఓకే, ఇది ప్రాక్టీస్ని బట్టి మీరు ఏదైనా చేయగలరండి. సైన్ టర్మ్ 0 అయిపోతుంది ఆఫ్టర్ అప్లయింగ్ ద 2π. ఓన్లీ కాస్ ఉంటుంది కాబట్టి కాస్ మాత్రం తీసుకుంటున్నాను. 2π ఇంటూ కాస్ 1 + n 2π బై 1 + n. ఇక్కడ రాస్తాను a0 = -2 వచ్చింది మనకి. ఓకే, ఈ టర్మ్ 2π సబ్స్టిట్యూట్ చేస్తే sin 2n పై దిస్ టర్మ్ ఈజ్ 0. ఓన్లీ ఇది ఉంటుంది, ఇది 0న అయిపోతుంది, ఇది 0న అయిపోతుంది, ఇది ఒకటే ఉంటుంది. ఏంటిది అది? -x ఇంటూ cos 1 - n 2π బై 1 - n. ఓకే, అప్పర్ లిమిట్ అప్లై చేశాను, ఇవి రెండు 0 అయింది. లోవర్ లిమిట్లో చూడండి 0, ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ 0, sin 0 0, 0 ఇంటూ కాస్ 0, sin 0 0, అంటే లోవర్ లిమిట్ టర్మ్స్ ఏవి రావు, నాకు 0 అయిపోతాయి. ఓకే, అండ్ ఇంకొకటి మనకి ఏం తెలుసు అనంటే దిస్ 1 cos 2n π, దిస్ 1 ఈజ్ 2π, దిస్ వాల్యూ ఈజ్ 1. ఓకే, ఎక్స్ ఉండదండి, ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి నేను? 2π రాయాలి కదా. డన్. ఎక్స్ ఉండదు. నేను -2πని కామన్ తీస్తాను న్యూమరేటర్లో నుంచి, అండ్ డినామినేటర్లో ఇది ఉంది, ఇది 1 అవుతుంది. 1/1 + n, ఇది +1/1 - n. ఇంతే వచ్చిందండి. ఓకే, ఇప్పుడు నాకేముంటుంది చూడండి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఆఫ్ టేక్ ఎల్సిఎం 1 + n, a + b ఇంటూ a - b, a² - b², 1 - n² వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 1 ఇంటూ 1 - n ప్లస్ 1 ఇంటూ 1 + n. సింప్లిఫై చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి, మైనస్ ఆఫ్ ఇది 1 - n ప్లస్ 1 + n బై 1 - n², అంటే n క్యాన్సల్, 2/1 - n², మైనస్ ఆఫ్. దేర్ ఫోర్ an ఈజ్ -2/1 - n² వచ్చింది. ఓకే, a0 ఎంత వచ్చిందండి? -2 వచ్చింది, an ఇది వచ్చింది. నౌ ఐ విల్ గోయింగ్ టు ఫైండ్ bn. ఓకే, bn ఫైండ్ అవుట్ చేద్దాం, ఇది రబ్ చేద్దామండి. చూడండి అమ్మా, మన bn ప్రిన్సిపల్ 1/π ఇంటిగ్రల్ c to c + 2π f of x sin nx dx. anలో cos nx వస్తుంది, bnలో sin nx వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నేను f of x అంటే ఏమని తెలుసు నాకు? x sin x అని తెలుసు. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము ఇది ఎలా చేంజ్ అవుతుందో. దేర్ ఫోర్ bn = 1/π c0 to 2π. x అంటే ఏంటిది బేటా? x sin x, x sin x ఇంటూ sin nx. ఇది ఇందాక ఎలా ఉందంటే మనకి ఇందాక sin a cos bలో కనిపించింది, ఇప్పుడు sin a sin bలో ఉంది. దానికి ప్రిన్సిపల్ ఏంటంటే మనకు ఒకటి తెలుసు, 2 sin a sin b ఉన్నప్పుడు 2 sin a sin b ఉన్నప్పుడు కాస్లో ఉంటుంది. cos of a minus b minus cos of a plus b. రిమెంబర్ దిస్. ప్రతి ప్రాబ్లంలో వచ్చిన ఫార్ములాస్ నోట్ చేస్తూ వెళ్ళండి, ఒక పేజీలో రిఫర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు? bn = 1/π. మరి ఇక్కడ 2 లేదు కదా మేడం అంటారు, అందుకని నేను 2తోని ప్రోడక్ట్ చేస్తాను, 2తోని మల్టిప్లై చేస్తాను, సేమ్ టైం 2తోని డివిజన్ చేస్తాను. ఓకే, రెడ్ ఇంక్తో రాశాను మీకు అర్థం కావడానికి. sin x sin nx. ఇప్పుడు ఇది మన ఈ ఫామ్లోనే కనిపిస్తుంది కదా, అంటే దాన్ని నేను ఏమని రాయొచ్చు? cos a - b మైనస్ cos a + b. ఓకే, అంటే 1/2π 0 to 2π ఎలా ఉంది? x ఇంటూ 2 sin a sin b which is nothing but cos a minus b. a అంటే x, b అంటే ఏంటి? nx మైనస్
ఎక్స్ అనేది కామన్ రెండింటికి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ ఎన్ఎక్స్. ఓకే, ఇంటూ డిఎక్స్. డన్. ఇప్పుడు నేను ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేసేద్దాము, సపరేట్ చేసేద్దాము. ఇక్కడ ఎక్స్ కామన్ తీద్దాము. ఓకే, 1/2π ఇంటిగ్రల్ 1/2π కామన్ ఇంటిగ్రల్ 0 to 2π ఎక్స్. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే నేను కాస్ని 1 - n of x అని రాస్తాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మళ్ళీ ఈ ఎక్స్తోని ప్రోడక్ట్ చేయండి, ప్లస్ ఎక్స్ కామన్ తీయండి, -x కాస్. ఇక్కడ ఏం కామన్ తీస్తాను, ఎక్స్ కామన్ తీస్తే 1 + n ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to 2π dx. ఇజ్ ఇట్ క్లియర్? ఎక్స్తోని మల్టిప్లై చేశాను అండ్ ఇక్కడ ఎక్స్ కామన్ తీసి ఇంటిగ్రేషన్ సపరేట్ చేశాను. నా 1/2π చూడండి బేటా, ఇది మనకు సేమ్ యూవి ఫార్మాట్లో కనిపిస్తుంది. ఎలా? ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఫార్మాట్లో ఉంది. కాస్ ఎన్ఎక్స్ సైన్ nx/n ఇంటిగ్రేషన్. అవునా? కానీ లియేట్ ఆర్ హైలైట్ యూస్ చేసి మనం ఏమని రాస్తాం? ఫస్ట్ ఫంక్షన్, ఈ వీడియోలో చెప్పాను, ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, సెకండ్ ఇంటిగ్రేషన్ ఏమో ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే ఒకటి రాద్దాం, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ ఆఫ్ 1 - n x/1 - n. ఇక్కడ రాసాను ఫస్ట్ ఫంక్షన్ అండి. ఏంటిది ఫార్ములా? f of x ఇంటిగ్రల్ ఆఫ్ g of x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ రాసి మళ్ళీ dx. అదే చేశాను. డెరివేటివ్ ఆఫ్ f of x 1 అయింది, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ సైన్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ఈ ఇంటిగ్రేషన్ రిమైనింగ్ ఉంది. ఓకే, క్లియర్? అర్థమైందా? జస్ట్ సెకండ్, వేర్ ఈస్ అవర్ డస్టర్? ఓకే, జస్ట్ సెకండ్, ఇది రబ్ చేద్దాం. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయండి, మీకు అర్థం కావడానికి. వస్తే ఫాస్ట్గా చేసేసేయండి. ఈ టర్మ్ అయిపోయింది బేటా. ఈ 1/π అనేది మొత్తానికి కామన్ కదా. ఇప్పుడు నేను ఈ టర్మ్కి కూడా హైలైట్ అప్లై చేస్తున్నాను. ఏమవుతుంది అది? ఇది 0 to 2π. ఏంటి చూడండి, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ అంటే 1 వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ అంటే సైన్ ఆఫ్ 1 - n/1 + n/1 + n ఇంటూ ఎక్స్. ఇంకొక ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ ద బ్రాకెట్ 0 to 2π. క్లియర్? దీన్ని చేస్తే 1/2π. చూడండి నాన్న, ఇదేమొస్తుందంటే ఎక్స్, దీని ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది చెప్పండి? సైన్ 1 - n/1 - n ఇంటూ ఎక్స్. దీని ఇంటిగ్రేషన్ సైన్ది కాస్ వస్తుంది, మైనస్ కాస్, మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఆఫ్ 1 - n of x/1 - n హోల్ స్క్వేర్. ఆల్రెడీ 1 - n ఉంది, ఇంకొక 1 - n వస్తుంది, 1 - n హోల్ స్క్వేర్. డన్. మైనస్ దీని ఇంటిగ్రేషన్ చెప్పండి? ఎక్స్ కాస్ది సైన్ వస్తుంది, అవునా? సైన్ ఆఫ్ 1 - n of x/1 - n. మళ్ళీ ఈ మైనస్ ఏమొస్తుంది? ప్లస్ అవుతుంది. కానీ అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్కి మైనస్ వస్తుంది కాబట్టి ఆ మైనస్తో చేస్తే నాకు ఇది మైనస్ అవుతుంది. ఎందుకంటే మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్. ఓకే, అప్పుడు అది ఏమొస్తుంది నాకు? కాస్ ఆఫ్ 1 + n of x/1 + n ఉంది, ఇంకొక 1 + n అంటే 1 + n హోల్ స్క్వేర్. టోటల్ ద లిమిట్స్ ఈజ్ 0 to 2π. ఇజ్ ఇట్ విజిబుల్? ఇక్కడే అప్లై చేద్దామా లిమిట్స్? క్లిక్. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ రాదు. ఎందుకని? ఎక్స్ ఇంటూ దిస్ కదా, ఎక్స్ ఇంటూ దిస్ చేసి మనం ఇక్కడ రాసి దాన్ని ఇంటిగ్రేషన్ చేసామంటే ఈ టర్మ్కి దీన్ని చేసినాక ఇక్కడ ఎక్స్ రాదు. ఓకేనా? అంటే ఇక్కడ ఎక్స్ రాదు ఈ రెండింటికి. ఓకే, ఇప్పుడు
మీకు 2π ఈ సైన్ టర్మ్స్ 0 అవుతుంది. కాస్కి మాత్రం కాస్ 2π అప్లై చేశాను. కాస్ ఈ n2nπ ఇదేమవుతుంది 1/1 - n² 1 అవుతుంది. ఇదేమవుతుంది మైనస్ ఆఫ్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 1/1 + n² or 1 - n². 1/1 - n². ఓకే, 1/1 + n² ఉంటుంది. లోవర్ లిమిట్ అప్లై చేస్తే 0 పెట్టాను అనుకోండి, కాస్ 0 1 అవుతుంది. అవునా, ఇది 1/1 - n² వస్తుంది ప్లస్ టర్మ్, అండ్ ఇది మైనస్ ఆఫ్ 1/1 + n² వస్తుంది. ఈ 4 టర్మ్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అంటే నాకు బిఎన్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. బిఎన్ 0 వచ్చినాక ఫైనల్గా నేను 4 ఇయర్ సిరీస్ రాయాలి. 4 ఇయర్ సిరీస్ రాయాలంటే ఇది కదండి నా 4 ఇయర్ సిరీస్. ఒకసారి చూడండి మేడం, ఇది కొంచెం చాలా లెంతీ ఉంటుంది, మీరు రిమైనింగ్ సాల్వ్ చేయండి. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, ఏది నా 4 ఇయర్ సిరీస్? f(x) = a0. a0 అంటే ఏంటి? -2 + సమ్మేషన్ n = 1 to ∞ an అంటే ఏం తీసుకున్నారు చూడండి, సమ్మేషన్ n = 1 to ∞, కానీ మనం 2 to ∞ తీసుకోవాలి. అవునా, చెప్తాను. an అంటే ఏంటి? an ఎంత వచ్చింది నాకు ఇక్కడ? మైనస్ దిస్ -2/1 - n² an cos nx. అవునా, ఇది కానీ సిరీస్ నేను 2 to ∞ రాయాలి. అంటే n = 2 to ∞ రాయండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ సిరీస్లో n = 2 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు వాల్యూ దాని ఈక్వల్ రావాలి. లేకుంటే a0లో బిఎన్లో ఏఎన్లో ఏం చేయండి, n = 1 సబ్స్టిట్యూట్ చేయండి, 2 సబ్స్టిట్యూట్ చేసి 2 దగ్గర వచ్చిన వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 3/4 వస్తుంది. రాకపోతే కామెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఈ విధంగా సాల్వ్ చేయాలంటే నేను చేయొచ్చు. వీడియో ఆల్రెడీ ఇప్పటికీ 1/2 అవర్ అయిపోయింది, అందుకని ఆపేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేయండి, యుల్ గెట్ ద ఆన్సర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.